ఇది నా డ్రీమ్ ఫోటో ఫ్రేమ్ అండి. ఎప్పటినుంచో తీసుకోవాలనుకున్నాను. ఎన్నాళ్ళకి కుదిరింది. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అదేంటో కాదండి, శ్రీవారి కళ్యాణం. అసలు ఈ కళ్యాణం వెనుకున్న రహస్యం ఏంటో మీకు తెలుసా? భృగు మహర్షి చనినప్పుడు లక్ష్మీదేవి ఎలిగి భూలోకానికి వచ్చేస్తారు. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చి కొండల్లో వెంకటేశ్వర స్వామిగా వెలుస్తారు. అదే సమయంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి అమ్మవారితో స్వామివారు ఆ ప్రేమలో పడతారు. అది కాస్త వివాహం వరకు దారితీస్తుంది. పెళ్లి ఖర్చులకు, కానుకలకు చాలా సంపద అవసరం అవుతుంది. కాబట్టి స్వామివారు కుబేరుని వద్ద అప్పు చేస్తారన్నమాట డబ్బులు. బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో ముక్కోటి దేవతలు హాజరయ్యి శ్రీవారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణ రూపాన్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దరిద్రం పోతుందని, ఇంకా పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని, కుబేరుని వద్ద అప్పు తీర్చిన స్వామివారు మన ఇంట్లో కూడా అప్పుల బాధలు తొలగిస్తారని నమ్ముతారు. లక్ష్మీ పద్మావతి సమేతుడైన స్వామివారి కళ్యాణ రూపాన్ని మీరు కూడా కొనుక్కొని మీ హాల్లో లేకపోతే పూజ గదిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అంతే, బై బాయ్.